కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుపతి నుంచి తొలి గొంతు వినిపించామన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి. పదవి కంటే పార్టీ 100 రెట్లు పెద్దదన్నారు భూమన. ఈ 2 ఏళ్లలో కార్పొరేటర్లు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని చెప్పారు. వెన్నుపోటు పొడిచిన నీచుల్ని ఎదుర్కొంటూ చంద్రబాబు దాష్టీకాన్ని ఎదుర్కొని పోరాటం చేశామన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, కార్పొరేటర్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు భూమన కరుణాకర్ రెడ్డి. పలువురు పార్టీ నేతలకు సన్మానం చేశారు. తిరుపతి నగర అభివృద్ధి ఆలోచన భూమనదే అని పలువురు పార్టీ నేతలు కొనియాడారు. మనల్ని వెన్నుపోటు పొడిచినటువంటి నీచులను ఎదుర్కొంటూ మరోవైపున చంద్రబాబు యొక్క ప్రభుత్వం యొక్క దాష్టీకాన్ని ఎదురెత్తి నిలబడుతూ మనం చేసినటువంటి పనులు అన్నీ ఇన్ని కావు. జీవితం అంటే ధైర్యంగా ఉండటం. ధైర్యాన్ని మించిన ఆస్తి ఏది లేదు. ధైర్యస్తుడు ఎప్పుడు కూడా చరిత్రలో నిలబడతాడు, పెరిగివాడు పలాయనమైపోతాడు. ఈ రోజున తిరుపతిలో మీరందరూ కూడా అలాంటి ధైర్యం తెగువ చూపించారు. కనుకని రాష్ట్ర శాఖ అంతా కూడా ఈరోజు తిరుపతిలో ఏం చేస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఏదైనా పిలుపిస్తే అంత బాగా చేశారు వీళ్ళు, చేస్తున్నారు వీళ్ళు అని. ఇదే మనల్ని మనం పోడుకోవటానికి కూడా కాదు, అతిశయోక్తి అంతకంటే కాదు. ఎక్కడ చెక్కు చెదరకుండా ఈవెన్ తెలుగుదేశం సంబంధించినటువంటి గూండాలు ఎంత మిమ్మల్ని భయపెట్టాలని చూసినా ఎక్కడ బెదరకుండా నిజమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఎలా ఉంటారో వాళ్ళకి రుచి చూపించినటువంటి తీరు ఈ రాష్ట్రానికి ఆదర్శమే. అలాగే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఏ ఇనిషియేటివ్ స్టార్ట్ చేసినా కూడా అది తిరుపతి నుంచే మొదలుపెట్టారు. అది దానికి మీరందరూ అండదండలుగా ఉండడం, ప్రతి ప్రోగ్రామ్ని అన్న ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్గా అది ముందుకు సాగడం, ఇది ఎంతో సంతోషాన్ని కలిగించారు. పార్టీ గౌరవాన్ని కాపాడినాం ఇప్పటి వరకు. అలాగే డిప్యూటీ మేయర్ ఎలక్షన్స్ అప్పుడు కూడా కార్పొరేటర్లు అందరూ, ముఖ్య మహిళా కార్పొరేటర్లు, వాళ్ళు చూపించినటువంటి తెగువ రాష్ట్రంలోనే ఒక సంచలనం అయింది. అట్లాగే మన కౌన్సిల్లో చేసినటువంటి అభివృద్ధి మనకు ఎన్నడూ తిరుపతిలో జరగలేదు, అది వాస్తవం. అభివృద్ధి వెనక ఆలోచనలు, ప్రతిపాదనలు అవినారెడ్డి గారిదే అనేది మనందరికీ తెలుసు. అది చాలా కీలకం, చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఆ టైంలో మాజీ శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి గారి పూర్తి సహకారం వల్ల మనం అభివృద్ధి చేసుకోగలిగాం.